న్యూస్ చూస్తున్నాం. హీరో నాగార్జునపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్ కన్వెన్షన్లో 2 ఎకరాల భూమిని నాగార్జున స్వచ్ఛందంగా సర్కార్కు అప్పగించారు అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. భూమిని అప్పగించిన నాగార్జున నిజమైన హీరో అంటున్నారు రేవంత్ రెడ్డి. హైడ్రాను నాగార్జున ప్రశంసించారని, నగర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తానంటూ నాగార్జున చెప్పారు అంటూ రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ మధ్య కాలంలో కూడా నాగార్జున రేవంత్ రెడ్డిని కలిసి ఆయన తనయుడి పెళ్లికి కూడా ఇన్వైట్ చేసిన విషయం మనం చూసాం, నిఖిల్ పెళ్లికి. అలాగే ఎన్ కన్వెన్షన్కి సంబంధించి అప్పుడు జరిగినటువంటి రాద్ధాంతం మనం చూసాం. చాలా కట్టడాలను అప్పుడు హైడ్రా కూల్చివేసింది. అందులో భాగంగా ముందుగా ఎన్ కన్వెన్షన్ మొదటి ఫేజ్లో కూల్చివేసిన నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కనీసం సరిగా ఆయనకు ఇంటిమేట్ చేయకుండా ఇష్టారీతిని డైరెక్ట్గా వెళ్ళి ప్రొక్లైనర్స్ని తీసుకువెళ్ళి క్రేన్స్ తీసుకువెళ్ళిపోయి ఎన్ కన్వెన్షన్ ఎలా కూల్చివేస్తారు, ఇది కోర్టు ఆర్డర్స్కి కూడా వ్యతిరేకంగా జరిగింది అంటూ నాగార్జున అప్పుడు ముందుగా రెస్పాండ్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత జరిగినటువంటి చర్చల ఫలితం ఖచ్చితంగా నాగార్జున కాంప్రమైజ్ అయ్యారు. అలాగే నాగార్జున 2 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చి హైడ్రాకి సపోర్ట్గా హైడ్రాను అభినందించారని, అలాగే హైదరాబాద్లో ఇలాంటి వ్యవస్థ మంచిదంటూ చెప్పారని, నిజమైన హీరో నాగార్జున అలాగే వ్యవహరించారు అంటూ కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద ఒక మంచి పరిణామంగా ఇది చూడాలి ఒక రకంగా చెప్పాలంటే. ఆ సమయంలో ముందుగా ఇలా ఎలా కూల్చివేస్తారు అంటూ కోర్టుకు వెళ్ళడం, కోర్టు ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇష్టారీతిన హైడ్రా కూల్చివేస్తుందంటూ నాగార్జున కొంత నిరుత్సాహాన్ని ప్రకటించడం, నిరసన వ్యక్తం చేయడం కూడా మనం చూసాం. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటనేది బయటికి పూర్తిగా తెలియనప్పటికీ కూడా మొత్తం మీద నాగార్జున అర్థం చేసుకున్నారని, హైడ్రా చాలా గొప్ప పని చేస్తుందని, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఆయన చాలా పాజిటివ్గా స్పందించి ఆయన 2 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు, నిజమైన హీరో నాగార్జున అంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం కామెంట్ చేశారు ముందుగా ఆయన మాటలను విందాం. అక్కినేని నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది. తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి 2 ఎకరాలు అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా, మీరు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి 2 ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్గా ముందుకొచ్చి ఈరోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అక్కినేని నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది. తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి 2 ఎకరాలు అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా, మీరు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి 2 ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్గా ముందుకొచ్చి ఈరోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మనతో సిద్ధంగా ఉన్నారు మధు. నాగార్జున 2 ఎకరాలు స్వచ్ఛందంగా ఆయన వచ్చి ఇచ్చారు, ఆయన రియల్ హీరో అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సీఎం మాట్లాడుతున్నారు. అసలు అప్పుడు మొదట్లో నాగార్జున కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి కోర్టు ఆర్డర్స్కి వ్యతిరేకంగా ఎలా కూల్చేస్తారని మాట్లాడినటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఆయన రియల్ హీరో 2 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటే మధ్యలో జరిగినటువంటి పరిణామాలను మనం ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, హైడ్రా వచ్చిన తర్వాత ఇంకా చెరువు భూములను ఆక్రమించి ఎవరైతే నిర్మాణాలు చేపట్టారో వారు ఆధీనంలో ఉంచుకున్నారో వాటన్నింటినీ హైడ్రా స్వాధీనం చేసుకునేటువంటి దిశగా అడుగులు ముందుకేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయంలోనే ఎన్ కన్వెన్షన్ లో ఉన్నటువంటి చెరువు శిఖం భూమి, ముఖ్యంగా FTL పరిధిలో ఉన్నటువంటి భూమిని ఆక్రమించుకొని ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ పెద్ద ఎత్తున నిర్వహించారు. యాక్చువల్ గా కొసమెరుపు ఏమిటంటే ఇదే ఎన్ కన్వెన్షన్ లో గతంలో రేవంత్ రెడ్డి కూతురికి సంబంధించినటువంటి ఎంగేజ్మెంట్ కోసమో పెళ్లి కోసమో అప్పుడు అడిగారు అనేటువంటి వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే హైడ్రా తెరపైకి రాగానే దానిపైన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ కూల్చివేతలు కొనసాగాయి. ఆ సమయంలో కోర్టుకు వెళ్లారు నాగార్జున, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారంటూ లీగల్ గా ఫైట్ చేస్తామంటూ స్టేట్మెంట్ చేశారు. ఇదంతా పక్కన పెడితే ఈ రోజు PJR ఫ్లేవర్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు జంట నగరాలలో 25 ఏళ్ల పాటు PJR శకం నడిచింది అంటూ స్టేట్మెంట్ చేస్తూనే ఆయన అనేక అంశాలను PJR గతంలో ఒక గ్యారేజ్ లా నడిపారు, కాంగ్రెస్ ని జనతా గ్యారేజ్ లాగా అంటూ చెప్పుకుంటూ వస్తూ హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు
ముంబై, ఇవన్నీ కూడా హైదరాబాద్ కు పోటీయే కాదు. ప్రస్తుతం హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతా ఉంది. అందులో భాగంగానే హైడ్రా తీసుకొచ్చాం, బతుకమ్మ కుంటను అభివృద్ధి చేస్తా ఉన్నాం, చెరువుల ఆక్రమణకు గురైతే వాటిని స్వాధీనం చేసుకుంటున్నాం. సో ఈ సందర్భంలో మాట్లాడుతూనే నాగార్జున అంశాన్ని తెరపైకి తెచ్చారు. నాగార్జున నన్ను స్వయంగా కలిశారు. ఆ FTL పరిధిలో నిర్మాణాలు చేపట్టినటువంటి ఆ భూమిని అంతా కూడా ప్రభుత్వానికి అప్పజెప్పారు. సో రియల్ హీరోగా ఆయన మారిపోయారు అంటూ ముఖ్యమంత్రి ఈ రోజు నాగార్జున గురించి మాట్లాడిన సందర్భం కనపడింది. మొత్తానికి హైదరాబాద్ అంతా కూడా ఈ రోజు కాలుష్యంగా మారిపోతా ఉంది. చెరువులను ఆక్రమించుకుంటున్నారు, మొత్తం అండర్ పాస్లు, మొత్తం రోడ్లను, డ్రైనేజీలను కూడా ఆక్రమించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని హైడ్రా ద్వారా సరిచేద్దాం అనుకుంటున్నాం. అందులో భాగంగానే నాగార్జున ముందుకొచ్చారు. 2 ఎకరాలు మధు అందరికీ తెలిసిన విషయమే, సినిమా ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా అందరికీ తెలిసిన విషయమే. నాగార్జున గారు కేవలం ఒక స్టార్ గానే కాకుండా ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా కూడా మంచి గుర్తింపు ఉంది ఆయనకి. ఎక్కడ అడుగు పెట్టినా సరే బిజినెస్ ఐడియాలజీ ఆయనకి చాలా బాగుంటుందని, బిజినెస్ వేలోనే ఆలోచిస్తుంటారు ప్రతి విషయాన్ని చెప్తూ ఉంటారు. అలాంటి ఒక బిజినెస్ మెంటాలిటీ ఉన్నటువంటి ఒక నాగార్జున గారు 2 ఎకరాలు, అందులోనూ ప్రైమ్ ఏరియాలో 2 ఎకరాలు గవర్నమెంట్కి ఇచ్చి మీరు తీసుకోండి అని స్వచ్ఛందంగా ఇవ్వడం అనేది మంచి పరిణామమే. గవర్నమెంట్కి నేను కూడా హెల్ప్ చేస్తాను, ఒక పౌరుడిగా మంచి హీరోగా ఇక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్కి ఇవ్వడం గొప్ప విషయమే. కానీ బిజినెస్ మెంటాలిటీ ఉండి ప్రతి రూపాయిని లెక్కేసుకునేటువంటి ఒక వ్యక్తి ఖచ్చితంగా 2 ఎకరాలని అంత స్వచ్ఛందంగా ఇవ్వడం అంటే ఎలా చూడాలి? బ్యాక్గ్రౌండ్లో హౌ కెన్ వి అండర్స్టాండ్ అసలు ఇది? నిజంగానే ఆ సమయంలో నాగార్జున కన్వెన్షన్ సెంటర్ లో చాలా మంది ప్రముఖులకు సంబంధించినటువంటి ఫంక్షన్స్ జరిగాయి. సో ఈ సందర్భంలోనే ఆక్రమణకు చెరువు గురైంది, దాంట్లో FTL పరిధిలో నిర్మాణాలు చేపట్టారనేటువంటిది కంప్లైంట్ రావడంతో హైడ్రా కూడా ఎంట్రీ అయింది. ఈ ఎంట్రీకి సంబంధించిన అంశంలో రాజకీయ వివాదంగా కూడా మారినటువంటి అంశం మనందరికీ తెలిసిందే. అనేక అంశాలు పెద్ద పెద్ద నాయకులని టార్గెట్ చేసుకుంటూ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి పి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి పేరిట నామకరణం చేసిన ఫ్లైఓవర్ ఓపెనింగ్ సందర్భంగా గచ్చిబౌలిలో ఈ వ్యాఖ్యలు చేయడంతో కాస్త మరొకసారి చర్చనీయాంశం అవుతా ఉంది. ఇదే అంశంలో నాగార్జున మరి కోర్టుకు కూడా వెళ్లారు హైడ్రా పైన. ఆ విషయం ఎంతవరకు వచ్చింది? తర్వాత ఇప్పుడు 2 ఎకరాలు తప్పని పరిస్థితుల్లో రాసిచ్చారా, లేదంటే నిజంగానే మంచి పేరు కోసం రాసిచ్చారా, ఇన్ని రోజు సొసైటీలో ఉన్నటువంటి పేరును కాపాడుకోవడానికి అనేటువంటిది కూడా చర్చ క్షేత్రస్థాయిలో ఉంది. కానీ ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట హీరో నాగార్జునకు సంబంధించినటువంటి మాట రావడం, ఆయన రియల్ హీరో 2 ఎకరాలు అప్పగించారు రాష్ట్ర అభివృద్ధికి, నగరాభివృద్ధికి అనేటువంటి స్టేట్మెంట్ తో మరొకసారి పొలిటికల్ సర్కిల్ లో చర్చనీయాంశం అవుతుంది. నందు ఓకే రైట్. మొత్తం మీద సరే ఇంటర్నల్గా ఏం జరిగింది, బిజినెస్కి సంబంధించినటువంటి అండర్స్టాండింగ్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, హీరోస్కి గవర్నమెంట్తో మంచి అండర్స్టాండింగ్ ఉండడం అనేది సహజమే, కలిసి ముందుకెళ్తూ ఉంటారు. దాంట్లో ఎవరికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి అండర్స్టాండింగ్తో వెళ్తున్నారనేది పక్కన పెడితే నాగార్జున గారు అలా ఒక 2 ఎకరాలు ఇవ్వడం అనేది మంచి పరిణామమే. రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇలా బహిరంగంగా ఆయన చెప్పి ఇలా పొగడ్డం అనేది కూడా చాలా మంచి పరిణామమే, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి పెద్ద చర్చ నడుస్తుంది. మరి గతంలో నాగార్జున గారు ఇలా కూలగొట్టడం మంచి పరిణామం కాదు, కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా అలా ఎలా చేస్తారని ప్రశ్నించిన పరిస్థితి నుంచి రేవంత్ రెడ్డి గారు 2 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు హైదరాబాద్ అభివృద్ధి కోసం. నాగార్జున గారు రియల్ హీరో అని చెప్పడం అనేది సినిమా ఇండస్ట్రీకి, రాజకీయ నాయకులకి మధ్య ఒక మంచి సఖ్యత ఉండడం, పాజిటివ్ వాతావరణం ఉండడం అనేది చాలా మంచి పరిణామం. ఇలా చెప్పుకోగలగడం కూడా ఒకరి గురించి ఒకళ్ళు, అటు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వాన్ని పొగిడినా, ఇటు ప్రభుత్వం నుంచి సీఎం లాంటి వాళ్ళు వచ్చి ఒక హీరోని పొగిడినా సరే ఖచ్చితంగా చాలా మంచి పరిణామమే. అలాంటిది దట్టు 2 ఎకరాలు ఇచ్చి అభివృద్ధి కోసం ఇస్తున్నామని చెప్పడం కూడా మంచి పరిణామమే. సో ఇలాంటి పరిణామాలు కొనసాగాలనే ఆశిద్దాం అందరం కూడా. కాకపోతే నాగార్జున లాంటి ఒక బిజినెస్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి ఒక 2 ఎకరాలని ఇంత స్వచ్ఛందంగా అలాంటి ప్రైమ్ ఏరియాలో వచ్చి మీరు డెవలప్మెంట్కి చూసుకోండి అని చెప్పి ప్రభుత్వానికి ఇచ్చారు అంటే రకరకాలైనటువంటి అనుమానాలు కూడా సహజంగా ప్రజలకు వస్తూ ఉంటాయి. అంటే ఇంటర్నల్గా ఏం అండర్స్టాండింగ్స్ ఉన్నాయో, ఏం బిజినెస్ డీల్స్ కుదిరినాయో అనేటువంటి అనుమానాలు కూడా ప్రజల్లో రావడం అనేది సహజంగానే మనం చూస్తూనే ఉంటాం. మొత్తం మీద జరుగుతున్న పరిణామాలు మంచివే అన్నిటికీ. రైట్, చూద్దాం మరి ముందు ఎలా ఉండబోతుంది అనేది. మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి ఈ అంశానికి సంబంధించి. నాగార్జున గారు రియల్ హీరో, 2 ఎకరాలు ఇచ్చారు స్వచ్ఛందంగా అంటూ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్ మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. నాగార్జున గారు కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది. తర్వాత నాగార్జున గారు గుర్తించి
వారే స్వయంగా ముందుకొచ్చి 2 ఎకరాలు అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా, మీరు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి 2 ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్గా ముందుకొచ్చి ఈరోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అక్కినేని నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.